ఈరోజే మార్గశిర పౌర్ణమి గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు రాత్రి 12 గంటల లోపు ఒక్క రూపాయి బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే కటిక పేదవాడు సైతం కోటేశ్వరుడుగా మారాల్సిందే. అంత శక్తివంతంగా ఈ రోజున చేసే ఈ రూపాయి బిళ్ళ పరిహారము మిమ్మల్ని రాత్రికి రాత్రే కోటేశ్వరులుగా మారుస్తుంది, కుబేరులుగా మారుస్తుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి, అన్నిటి నుంచి కూడా బయటపడేసి మీరు జీవితంలో ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదిగేలా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేస్తుంది. ఎందుకంటే మనకు ఈ సంవత్సరంలో వచ్చేటప్పటికి ఇది ఆఖరి పౌర్ణమి. అందులో మార్గశిర మాసంలో ఈ పౌర్ణమికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీ వారంతో ఈ పౌర్ణమి కూడుకొని రావటం చాలా గొప్ప విశేషము. మార్గశిర మాసంలో గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడటం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి ఈ సంవత్సరంలో కూడా ఇదే ఆఖరి పౌర్ణమి కాబట్టి మీరు ఈ రోజున ఈ రూపాయి బిళ్ళతో పరిహారం గనక చేసినట్లయితే ఈ అమృత ఘడియలు ఏవైతే ఉన్నాయో మనకి పౌర్ణమి తిథి రోజున అలాగే ఏర్పడే అమృత కిరణాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా మీ యొక్క దోషాలన్నింటినీ కూడా కడిగేస్తాయి. నిజంగా ఈ వీడియో మీ కంటపడటం మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంటబడుతుంది. కాబట్టి ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఎవరైతే చేసుకుంటారో ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఇదంతా కూడా వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటే మొత్తం కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ఆ తల్లి భూలోకాన సంచరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే చాలామందిని కూడా మనం ఎంత కష్టపడినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా లేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఒక్క రూపాయి బిళ్ళ కూడా లేక ఎవరినన్నా అడిగినా కూడా ఇవ్వక ఎన్నో రకాలుగా మనలో మనమే బాధలు పడుతూ ఉంటాము చాలా సందర్భాలలో. ఇలాంటి పరిస్థితి మనకెప్పుడు కూడా ఇక భవిష్యత్తులో రాకూడదు అని చెప్పేసేసి ఆ యొక్క ఏదీ లేని స్థాయి నుంచి మనం కూడా కోట్లు సంపాదించుకొని జనంలో తలెత్తుకొని తిరగాలి అనంటే అది డబ్బుతో చేసే పరిహారంతో మాత్రమే మనకిది తీరుతుందండి. రూపాయి బిళ్ళే అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా తేలికగా కొట్టి పడేసేయకూడదు. ఈ రూపాయి బిళ్ళతో చేసే పరిహారం ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని తేలికగా చూశారో వాళ్ళందరూ కూడా మీ వైపు తలెత్తి చూసేలాగా తల ఎత్తించే పరిహారం అన్నమాట ఇది. జనాల యొక్క నోర్లు మూపించేటటువంటి పరిహారము. ఎంత కష్టపడినా, ఎంత చేసినా కూడా సంపాదన అనేది నిలబడదు. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండనప్పుడు అలాంటిది కష్టం మాత్రమే మిగులుతుంది కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే మీకు ఆ యొక్క దోషాలను పూర్తిగా కడిగేస్తుందనమాట. మీ యొక్క సంపాదనను రెట్టింపు చేసే పరిహారము, మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరిపించేటటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపారాధన చేసుకోండి. ఆవు నేతితో దీపారాధన చేయటం వలన ఈ రోజున అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఏంటంటే ఆ యొక్క వెలుగులతో ఇల్లంతా కూడా కలకలలాడటంతో పాటుగా మనకు ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ, నరుల ఏడుపు, నరదిష్టి, కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించినప్పుడు అలాంటివన్నీ తొలగిపోతాయి. తప్పకుండా ఈ రోజున సాయంత్రం పూట ఇంట్లో ధూపం వేయండి. ఆ ధూపం వేయటం వలన ఆ యొక్క పొగకు ఈ నరుల దిష్టి, నరుల ఏడుపు, నలుగురు చూపులు, ఇళ్ళ మీద, మనుషుల మీద ప్రత్యేకమైన చూపులు, ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు కూడా బయటికి పారిపోతాయి. కాబట్టి ధూపం వేయండి. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పౌర్ణమి రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానీ, నాన్ వెజ్ తినటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు. చక్కగా లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని
చక్కగా పసుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ రంగు బట్టలు కానీ, లక్ష్మీదేవికి ఎరుపు రంగన్నా కూడా చాలా ఇష్టము. అలాంటి ఎరుపు రంగు బట్టలు కానీ వేసుకొని, ఇంటి ఇల్లాలు ఏంటంటే చక్కగా స్నానం చేసిన తర్వాత కాళ్ళకు పసుపు రాసుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, అలాగే నుదుటిన కుంకుమ బొట్టు, మెడలో నల్లపూసలు ధరించి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవటం వలన మీ యొక్క భర్త ఆయుష్షు పెరగటంతో పాటుగా మీ యొక్క భర్త సంపాదన కూడా పెరుగుతుందనమాట. అలాగే ఈ రోజున మీకు దగ్గరలో గనక శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసే ప్రయత్నం అనేది చేయండి. సాయంత్రమైనా లేదా మీరు శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా ప్రదక్షిణలు చేసుకొని ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఈ మార్గశిర పౌర్ణమి రోజున మీరు జపించడం వలన ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి మృత్యు దోషాలు కావచ్చు, శని దోషాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. యమధర్మరాజు అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున గుళ్ళో రావి చెట్టు ఉంటే రావి చెట్టుకు నమస్కారం చేసి ఒక చెంబుడు నీటిని సమర్పించి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే రావి చెట్టులో రావి ఆకులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. విష్ణుమూర్తి అంటే మరి లక్ష్మీదేవికి భర్త కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగితే తేలికగా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ఈ రోజున గోమాత అంటే ఆవు కనిపిస్తే ఆవును పూజించే ప్రయత్నం అనేది చెయ్యండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈరోజు గోపూజ చేసుకున్న గోమాతకు ఏదన్నా మీరు ఆహారంగా తినిపించినా సరే మీకున్నటువంటి తెలిసి తెలియక చేసిన పాపాలు అవ్వచ్చు, జాతక దోషాలు అవ్వచ్చు, అలాంటివన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఈ రోజున కలుగుతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి రోజున అమృత కిరణాలు అనేవి ఉంటాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇంటి బయట బియ్యపిండితోటి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని, ఎందుకంటే ఈ గురువారాన్ని మార్గశిర గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు కాబట్టి అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమలు చల్లుకోవటం వలన ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది. అలాగే మీరు సాయంత్రం పూట మీ ఇంటి గుమ్మానికి బయట వైపు చక్కగా ఏంటంటే దీపాలు వెలిగించి పెట్టండి. అలా దీపాలు వెలిగించడం వలన తమలపాకు మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసేసి మీరు దీపాలు వెలిగించటం వలన ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట. ఇంటి మీద ఇంటి బయట ఉన్నటువంటి దిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఈ రోజున వచ్చేటప్పటికి పసుపు ఎరుపు రంగు కలిసినటువంటి వస్త్రాలు ధరించి చక్కగా ఇంట్లో లక్ష్మీదేవిని గులాబీ పుష్పాలతో కానీ, తామర పుష్పాలతో కానీ, లేదా మందార పుష్పాలతో కానీ చక్కగా అలంకరణ చేసేసి ఆవు నేతితో మట్టి ప్రమిదల్లో కానీ లేదా పిండి ప్రమిదల్లో కానీ మీరు దీపారాధన చేస్తే మీకు సంవత్సరం అంతా కూడా ధనధాన్యాదులకు ఎటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున ఇలాగా పసుపు ఎరుపు రంగులో ఉండేటటువంటి బట్టలు కట్టుకునే ప్రయత్నం అనేది చెయ్యండి. అలాగే పూజలో వెలిగించే దీపపు కుందెలకు కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షింతలు వేసి లక్ష్మీదేవికి మీరు నమస్కారం చేసుకుంటే మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఈరోజు ఇంట్లో తులసి కోట దగ్గర కూడా ఆవు నేతితో గనక దీపం వెలిగించి తులసి మొక్కకు కొంచెం పాలను గనక సమర్పించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో గనక నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే ఆ తల్లి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇక ఈ రూపాయి బిళ్ళ పరిహారం వచ్చేటప్పటికి మీరేం చేస్తారంటే సాయంత్రం పూట అంటే మనకు చంద్రుడు వచ్చిన దగ్గర నుంచి చంద్రుడి యొక్క కిరణాలు రెట్టింపు ప్రకాశవంతంగా ఈరోజు ఆ చంద్రుడు మెరిసిపోతాడండి. కాబట్టి ఆ యొక్క అమృత కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ అమృత కిరణాలు తాకేలాగా మీరు ఒక రూపాయి బెల్లం తీసుకోవాలన్నమాట. రూపాయి బెల్లను ముందుగా పసుపు నీటితో శుద్ధి చేసుకొని సిద్ధం చేసుకోండి. ఆ రూపాయి బెల్లం తీసుకొని ఆ చంద్రుడి ఎదురుగా మీరు నుంచొని నమస్కారం చేసుకుంటా మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఇలాంటివి ఏదన్నా ఉంటే సంకల్పం చెప్పుకోండి. మాకు బాగా కలిసి రావాలి, మాకున్న అప్పులు తీరిపోవాలి, మంచి ఉద్యోగం రావాలి, బాగా సంపాదించుకోవాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని ఆ చంద్రుడి ముందల మీ యొక్క కోరికను చెప్పుకోవాలి. అలా నుంచొని చెప్పుకోవటం వల్ల ఏంటంటే చంద్రుడి యొక్క కిరణాలు ఆ యొక్క అమృత కిరణాలు మిమ్మల్ని తాకినప్పుడు మీకున్నటువంటి దోషాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే రూపాయి బిళ్ళను పట్టుకొని మనం చెప్పుకోవటం వల్ల మన సంకల్పము మనకు బాగా కలిసి వస్తుందన్నమాట.
అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఇక ఆ రూపాయి బిళ్ళను మీరు ఆరు బయట చంద్రుడి వెలుగులో బయట పెట్టేసేసి ఇక మీరు లోపలికి వెళ్ళండి. రాత్రంతా కూడా ఆ యొక్క చంద్రుడి యొక్క అమృత కిరణాలు తాకేలాగా ఆ రూపాయి బిళ్ళను మీ యొక్క మేడ పైన కానివ్వండి, లేదా ఆరు బయట అరుగుల మీద కావచ్చు, ఇలా ఏ ప్రదేశంలోనైనా సరే మీరు పెట్టుకోండి మీకు వీలుగా ఉన్న కాడ. అలా ఉంచటం వలన రాత్రంతా కూడా ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే అయస్కాంతంలాగా ఆ చంద్రుడి కిరణాలు, అమృత కిరణాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా గ్రహించి ఆ రూపాయి పవిత్రంగా మారుతుంది. చంద్రుని యొక్క శక్తినంతటిని కూడా తీసుకుంటుందనమాట. ఇక మరుసటి రోజు ఉదయాన్న ఆ రూపాయి బిళ్ళను తీసుకొని వెళ్ళి మీ యొక్క బీరువాలో పెట్టుకోండి. అలా బీరువాలో పెట్టుకోవటం వలన బీరువాలో డబ్బులు లెవ్వు అని బాధపడే వాళ్ళకు బీరువా నిండేలాగా డబ్బు వస్తుందనమాట. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవచ్చు. 4 దిక్కుల నుంచి కూడా ఈ రూపాయి బిళ్ళ అయస్కాంతంలాగా ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇక మీరు అంటే ఏదన్నా కొనుగోలు చేసుకునేటప్పుడు బంగారం కావచ్చు, ఏదన్నా భూములు, స్థలాలు, పొలాలు కొనుగోలు చేసుకునేటప్పుడు ఈ రూపాయి బిళ్ళను చక్కగా అందులో వేసుకొని మీరు కొనుక్కున్నట్లయితే ఆ యొక్క సంపాదన అనేది ఇక ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే ఈ రోజున ఒక ఉప్పు ప్యాకెట్‌ని, అలాగే ఒక యాలుక్కాయల ప్యాకెట్‌ని తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ రూపాయి బిళ్ళని ఎక్కడ దానం ఇవ్వకూడదు, హుండీల్లో వేయకూడదు, మీ బీరువాలో పెట్టుకోవాలి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఇక ఈ రోజున పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే కాబట్టి కోడిగుడ్డును కూడా తినకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. తలస్నానం చేయాలి. జుట్టుకు నూనె రాసుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, ఇలాంటి పొరపాట్లు చేస్తే మాత్రం లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరిస్తూ మనం చెప్పినట్లుగా రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోవటం వలన రాత్రికి రాత్రే మీ సుడి తిరిగి కటిక పేదవాడు సైతం కుబేరుడిగా మారతారండి. అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ రూపాయి బిళ్ళ పరిహారం. చాలా సింపుల్. ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్‌లో ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.